BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. కానీ ఇప్పుడే దాడులు చేస్తున్నారంట కదా మీ పార్టీలలో. ఏమండి, ఎలక్షన్ అయిపోయాక వైసీపీ వాళ్ళు ఎక్కువ మంది తెలుగుదేశం వాళ్ళని కొట్టారు, చంపారండి. టీడీపీ వాళ్ళు అక్కడ చిన్న చిన్న తగాదాలు పాతవి ఉంటాయి. మా ఒంగోలులో మేము రౌడీజం తెలుసుకుంటే 100 మందిని నడి రోడ్లో కూర్చోబెట్టి కొట్టగలం. ఈరోజు మాకు ఆ దమ్ము ఉంది. ఇప్పుడు టీడీపీలో ఒరిజినల్ దమ్మున్న వాళ్ళు చేరారు మొన్న, ఇది వైసీపీ నుంచి. ప్లస్ ఆల్రెడీ టీడీపీ వెరీ స్ట్రాంగ్గా ఉంది రౌడీజంగా దేనికైనా. డీజే చిట్టికే చెప్పమను 100 మంది నిల్చోబెట్టి గుడ్డలో తీసుకొట్టగలం ఒంగోలులో. ఆ సంస్కృతి కాదండి. ఎందుకు చేస్తాడు? లోకేష్ వద్దంటున్నాడు, చంద్రబాబు వద్దంటున్నారు. ఆ సంస్కృతి డీజేది కాదా, తెలుగుదేశం పార్టీది కాదా? పార్టీది కాదు, ఆయనది కాదు అన్నా. చెట్టు అదేందో యథా రాజా తదా ప్రజ అంటారు. మన నాయకుడు ఎదవైతే మన కార్యకర్తలు లీడర్లు కూడా ఎదవవుతారు. మన నాయకుడు మంచివాడు అయితే మన కార్యకర్తలు నాయకులు కూడా మంచివాళ్ళు అవుతారు. అదే జగన్మోహన్ రెడ్డి రౌడీజం ఒకటి మీద చేస్తే వీళ్ళు 100 మంది మీద చేస్తారు. ఇప్పుడు లోకేష్ ఒకటి మీద అటాక్ చేసాడు అనుకోండి, ఇంకా ఆయన ఏం చెప్పాలిలే. నేను గౌతమ్ బుద్ధుని అంటే వినరు. ఆయన ఒక్కళ్ళు అటాక్ చేయమని లోకేష్ గారిని పిచ్చిలు లెగిసిపోతాయి. 175 కాన్స్టిట్యూన్సీలు ఇంటూ 100 మంది 17,000 మంది హాస్పిటల్లో చేస్తారు. డీజేకి మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు. నేను డిమాండ్ చేశానంటే డిమాండ్ కాదులే, మనసావాచ్య కర్మ కొని ఫ్లెక్సీ వేయించాను, గట్టిగా అడిగాను. అంటే మామూలు రూల్స్ ప్రకారం అయితే వచ్చేది. వీళ్ళకి మా జిల్లాలో చొక్కాలు తిరిగినాయి, ప్యాంట్లు తడిసినాయి, చాలా గందరగోళం చేశారు. 2 నిమిషాలు చొక్కా దించారు. ప్లస్ ఆయన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టి గొట్టిపాటిని చాలా గందరగోళం ఉంది. అసెంబ్లీలో కూడా కొట్టినట్టున్నారు కదా స్వామి. సుధాకర్ బాబు రౌడీజంగా వచ్చి కొట్టాడు, అట్లా చాలా జరిగినాయి. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా సీనియారిటీ ఒకే పార్టీలో ఉన్నాడు, కుటుంబం, ఆ టైపు నేను ఎక్స్పెక్ట్ చేశాను. సరే జరిగింది. ఇప్పుడు కూడా ఆయనకి మంచి ప్రోటోకాల్ ఇస్తారు, ఏదో ఒకటి ఇస్తారు. నాకు గట్టి నమ్మకం. అంటే ఆయన సమర్థుడు. చూడ్డానికి అలా దామచర్ల జనార్దన్ లాగా ఉంటాడు, కానీ ఇంకో రూపం ఎత్తే దువ్వాడ జగన్నాథం. ఆయన చాలా తీవ్రంగా, చాలా కఠినంగా, చాలా దారుణంగా ఉంటుంది ఆయన యాక్షన్. ఆయన రియాక్షన్ తట్టుకోవాలంటే పెద్దోళ్ళు ఊరు వదిలిపోయేటట్టు చేశారు 2014 నుంచి 19. ఇప్పుడు కూడా పేర్లు ఎందుకు రాయాలని సత్యభావం నేను పేర్లు చెప్పడం, ఒంగోలు కనపడకుండా చేస్తాడు. మొదలవుతాయా? ఎప్పుడు అవుతాడు తెలియదు కదా. ఆయన దగ్గర కూడా ఏమన్నా బుక్ ఉందా? బుక్ ఏమున్నది, మైండే బుక్ అయింది. నైట్ కూర్చున్నాడంటే ఇప్పుడు దామచర్ల జనార్దన్ రావు ఎమ్మెల్యే ఎప్పుడో డీజేగా మాట్లాడేది, రేపు మాత్రం ఎల్లుండి మాత్రం ఎలాగే మాత్రం మనకు తెలియదు కదా. మారాడా? చాలా దారుణంగా ఉంటుంది. చాలా ఆ గొడవ ఎలక్షన్కి ముందు జరిగినటువంటి గొడవ రిమ్స్ వాస్తవానికి నిజం చెప్పండి. మీరు పార్టీ అనే విషయం పక్కన పెట్టండి. యాజ్ ఎ సుబ్బారావు గుప్తా చెప్పండి. నేను ఆ రోజు పార్టీ లేకపోతే మద్దతు పలికాను, గందరగోళం చేసి. ఎవరిది తప్పు? ఎవరిది తప్పు? 600% వాళ్ళు తప్పండి. వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటే అడ్డుకోవటం కాదు తప్పు కదా. వాళ్ళ కోడలు గారు కావ్యారెడ్డి గారు, మా చెల్లెలు సోదరి ఇంటికి పోయింది. వాళ్ళు ఏదో వాలంటీర్ని ఏదో అన్నారంటే ఏదో జరిగింది. ఆమె కొద్దిగా వాయిస్ గట్టిగా ఉంది. టీడీపీ కార్యకర్త ఫ్లోలో ఏదో అన్నదని అంటున్నారు. అన్నదానం లేదా సరే, ఆ అమ్మ వాళ్ళకి తగాదా పడింది. ఆమెను ఏదో కొట్టారు, వాళ్ళ కొడుకులను కొట్టారు. వాళ్ళ ముగ్గురు నేను చూసా కదా హాస్పిటల్ రిమ్స్లో. జనార్దన్ గారు, నేను 6 మంది మేము ఉంది ఆడ కుట్లేసే దగ్గర, మోహన్ కుట్టారు. అప్పుడు చూశా. అంత దారుణంగా దాడి చేసేంత సంఘటన జరగల. తర్వాత మోహన్ ఏందని అడిగిన వచ్చినందుకు టీడీపీ నాయకుడిని తలబాగా కొట్టారు. మొత్తం కలిపి ఎస్పీ ఆఫీస్కి పోతే అప్పుడు నేను ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి టీవీలో చూసి నన్ను ఎవరు పిలవాలా, నేను ఇప్పుడు ఆ పార్టీలో లేను. అయినా ఎక్కడ అదేదో వాళ్ళ సినిమాలో నాగార్జునకి ఇట్లా లేచి చూడండి అని ఏదో జరిగితే నాకు తెలియకుండా నేను ఆడికి వెళ్ళిపోయా. నైట్ 1 గంట దాకా మళ్ళీ జనార్దన్ గారిని ఇంట్లో వదిలిపెడితే నేను స్పాట్లో ఉన్నా. చాలా అతి దారుణంగా, అతి కిరాతకంగా జనార్దన్ని కొట్టడానికి కూడా ప్రయత్నించారు. ఒకవేళ రిమ్స్ హాస్పిటల్ దగ్గర బాలినేని లోపలికి పోనిచ్చుంటే ఏం జరిగింది? 3 సార్లు వచ్చాడు లోపలికి. నేను పక్కనే చూస్తున్నాను. ఆపారు కదా, పోలీసులు ఆపారు కదా లోపలికి. 2 సార్లు వచ్చాడు. 6-7 మందిని కొట్టారు. ఇంకా ఎన్ని క్లిప్పింగ్లు ఎందుకని ఆగాం. కానీ ఆయన కారు ఏంది లైట్ పగలు కొట్టారు జనార్దన్ది. ఆయన ఉన్న రూము 2 తలుపులు. ఫస్ట్ తలుపు కాలుతో దన్నాడు, 2 రూములు ఉన్నట్టు తెలియదు ఆయనకి. కొట్టాలనే వచ్చాడు, లేదా భయం చూపించాలని వచ్చాడు. ఒక ఏఎస్పీని చేలు పెట్టి ఏం తమాజ్ చేస్తున్నావు అది ఇది అన్నాడు. నేను ఇప్పుడు స్పాట్లో ఉన్నా, భలే ఛాన్స్ ఒక్కడే ఉన్నాడు. నాకు అనుకోకుండా నాలో ఇంకొక గుప్తా వచ్చాడంటే దేవుడు వస్తాడంటులే, అరే భలే దొరికాడు ఒక్కడని చెప్పి అనిపించి అమ్మో చంపేస్తారు లేకపోయారా. లేపడం కాదు, దెబ్బ కొడితే భలే స్టేట్ లెవెల్ రావచ్చు అని అంటే నేనలా నా మైండ్ అలా తెప్పించింది. కొట్టేది చెప్తాను. నేను భయపడిపోయి పక్కన 15 నిమిషాలు దాక్కున్నాను. నా జీవితంలో ఫస్ట్ రోజు భయపడ్డా. ఆ రోజు ఆ ఫోర్స్ అలా ఉందండి. ఏం చేయగలం? మన 40-50 మంది ఉన్నాం, 400 మంది ఉన్నారు. అందులో బాగా ఫుల్గా తాగి ఉన్నారు, కొంతమంది గంజాయి తాగి వచ్చారు. ఏం చేయగలం? మొత్తం ఎంతమంది మీద రౌడీ షీట్లు ఓపెన్ అయ్యాయి? 138 మంది, వాళ్ళు 60-70 వాళ్ళు ఎక్కువ మందిని పెట్టారు. మంది మీద ఓపెన్ అవటం ఏంటి? ఏదో ఊరకేదో ఇది 10 మంది మీద పెడితే విలువ, వాళ్ళ రౌడీలకైనా విలువ,
చట్టానికి ఎనిమిలో అందరి మీద పెట్టి అంత ఉత్తోళ్ళు అయిపోయారు. వాడు నిజమైన రౌడీ ఎవడో ఉల్లిపాయలు అమ్ముకునేవాడిని కూడా పెట్టారు. రౌడీ షీట్ అంటే దానికి విలువ ఉంటుంది. వాడికన్నా కనీసం టీ అన్న అప్పిస్తారు అనుకుంటే అంటే ఇప్పుడు ఉల్లిపాయ కూడా ఇచ్చేటట్లేరు. అందరు రౌడీ షీటర్లే కదా. పిల్లకాయలు నాకు బాధ వేసింది, అమ్మయ్య మనం లేవులేదని పరుగు బాధ. అందుకని అయ్యా రౌడీ షీట్లు తీయడం ఒరిజినల్ తీయాలి, సినిమా చూపించాలి. ఒకప్పుడు ఏజీఎస్ అని ఉండేది, యాంటీ గూండాస్ కొడంగోలో. నేను రేపు లోకేష్ గారికి కూడా ప్రథమ డిమాండ్ నాది, అది నా సొంత పనులు కాదు. రాష్ట్రం 23 జిల్లాల 27 ఆయన పెట్టాడు, ఎవరికి తెలియదు. 13 జిల్లాలు, పాత జిల్లాల్లో 13 ఏజీఎస్ని పెడితే యాంటీ గూండా స్క్వాడ్ నరం తీశారు. కిషోర్ కుమార్ అని ఒక ఎస్పీ గారు చేశారు ఒంగోలులో, ఏజీఎస్సి ప్రభాకర్ గారు చేశారు. సినిమా చూపించాడు రౌడీలకి, 2 ఎన్కౌంటర్లు చేశారు. అసలు రౌడీ అన్నాడు భయపడి వెళ్ళిపోయి 20 ఏళ్ళు ఒంగోలులో మొక్కై మలవడానికి రౌడీని 20 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మళ్ళీ కానీ పెట్టకపోతే కిరాయి హత్యలే కాదు, గవర్నమెంట్ లేకపోయినా బాగాలేని ఇప్పుడు ఒంగోలులో రౌడీజం చేసే కెపాసిటీలో ఉన్నాడు బాధ్యత. కాకపోతే 5 ఏళ్లలో ఆ స్థాయిలో ఉన్నాడు. గవర్నమెంట్ తేం పని అండి, ఒక రౌడీ ఒకరిని పొడవడానికి గవర్నమెంట్ తేం పని, తర్వాత కదా పోలీసు. ఆ స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఏజెస్ పెట్టాలి రాష్ట్రం అంతా.